నమస్తే తెలుగు వారి విశ్వవేదిక టీవీ9 యూఎస్ఏ వారధి కార్యక్రమానికి స్వాగతం. నేను పద్మావతి. తెలంగాణ అప్పుల రాష్ట్రమా? సర్కారు ఆరోపణలు నిజమా? గులాబీ పార్టీ కౌంటర్లేంటి? బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ వారధి ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారు. ఈ అంశాలపై మాట్లాడడానికి వారితో మాట్లాడాలనుకునే కాల్ చేయాల్సిన నెంబర్స్ 914023490015 914023490016. వాట్సాప్ వీడియో కాల్ చేయాల్సిన నెంబర్ 8006036036. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. ముందుగా రాష్ట్ర పాలన గురించి చెప్పండి. ఎందుకంటే మారింది, ప్రజలు మార్పు కోరుకున్నారు, పరిపాలన మారింది కాబట్టి మార్పు గురించి ఏ విధంగా జరుగుతుంది అనుకుంటారు? ప్రజలు చాలా రిలైజ్ అవుతూ ఉన్నారు ఇప్పుడిప్పుడే. ఎందుకంటే కాంగ్రెస్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వస్తే చాలా మార్పు జరుగుతుంది, ఇమ్మీడియట్గా మార్పు జరుగుతుందని చెప్పి అందరూ భావించారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం కూడా ఆ విధంగానే ఉండేది. రాహుల్ గాంధీ గారు వరంగల్కి వచ్చినప్పుడు వరంగల్ డిక్లరేషన్లో, రైతు డిక్లరేషన్లో చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తాం మేము అని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఇంకో అడుగు ముందుకేసి, మీరు ఎవరైతే రైతు రుణమాఫీ తీసుకున్న వాళ్ళు ఉన్నారో, కట్టిన వాళ్ళు ఉన్నారో మళ్ళీ కూడా తీసుకోండి, ఇచ్చే బాధ్యత మాది, రేపు మా ప్రభుత్వం వస్తుందని చెప్పి ఇట్లా అనేక రకమైన హామీలు ఇచ్చి, ఇటు యువతకు కానీ అందరికీ హామీ ఇచ్చి వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చిరో 6 ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టాల్సింది పోయి ఇలా పూర్తిగా మా ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాల మీద తవ్వే కార్యక్రమాన్ని పెట్టిరు తప్ప ఈ ప్రజలకు పాలన అందించే దాని మీద ఇప్పుడున్న ప్రభుత్వం దృష్టి పెట్టలేదని వీళ్ళు ప్రజలందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. అంటే తెలంగాణ అప్పుల రాష్ట్రం, అంటే రాష్ట్రం ఏర్పడినప్పుడున్న ధనం అంతా మీ పథకాలకు వాటికే ఖర్చు అయిపోయింది, అప్పుల రాష్ట్రాన్ని చేతిలో పెట్టిండ్రు అని ఇప్పుడున్న సర్కార్ ఆరోపిస్తుంది. దానికి ఏమంటారు? అప్పులు లేని ఏ రాష్ట్రంగా అప్పులు లేవు? ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు అప్పులు ఉంటాయి. అప్పులు తీసుకునే దేనికోసం? డెవలప్మెంట్ కోసం కదా, ప్రొడక్షన్ కోసమే చేస్తారు. కాబట్టి ప్రభుత్వం కూడా, గత ప్రభుత్వం కూడా, కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా ఆ విధంగానే తీసుకున్నది. ఇవాళ కరెంటును, రైతులకు గతంలో కరెంటు లేని పరిస్థితి, ఇవాళ కరెంటు పెంచడం, ఇవాళ ఉత్పత్తిని పెంచడం, రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చడం. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన ప్రజెంట్ శ్వేతపత్రంలో పట్టినే మా ప్రభుత్వం, గత ప్రభుత్వం ఎంత కరెంట్ ఇచ్చిందో రైతుల కోసం చాలా క్లియర్గా చెప్పారు. అంతకుముందు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చాలా నానా యాగి చేశారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కూడా అసలు కరెంటే ఇవ్వట్లేదు, చాలా తక్కువ కరెంట్ ఇస్తున్నారు, 5-6 గంటల కరెంటు కంటే ఎక్కువ ఇవ్వట్లేదని చెప్పి అనేకమైన ప్రచారాలు చేసినా కూడా మొన్న ఇచ్చిన వాళ్ళ శ్వేతపత్రంలో యావరేజ్గా 19 గంటల కరెంట్ ఇస్తున్నారు అనే విషయాన్ని వాళ్ళే చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ రైతులకు కానీ, పారిశ్రామికవేత్తలకు కానీ, డొమెస్టిక్ ఇండ్లకు కానీ అన్నిటికీ వాళ్ళ కరెంట్ ఇచ్చే విధంగా ఇవాళ ఇచ్చిన రాష్ట్రం ఇవాళ తెలంగాణలో ఏదైనా ఉన్నదంటే అది మన భారతదేశంలో ఏదైనా రాష్ట్రంలో ఉన్నట్టే తెలంగాణ రాష్ట్రం. మనం ప్రౌడ్గా ఫీల్ కావాల్సిన ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు అప్పులని చెప్పి అందరి ముందు మాకు అప్పులు ఉన్నాయంటే ఎవరైనా ఇంకా అప్పులు ఇస్తారా? ఈ ప్రభుత్వం రేపు అప్పులు తీసుకురాకుండా పరిపాలన కొనసాగిస్తుందా? డెవలప్మెంట్ ఇప్పటికే స్టాప్ పెడుతుందా? గత ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ విన్నే డిపెండ్ అయ్యి వీడికి చాలు అభివృద్ధి అనే విధంగా వీళ్ళు ఉండగలుగుతారా? ఇవాళ ప్రజలు ఎవరు, మేధావులు కూడా ఎవరు, ఇంటెలెక్చువల్స్ ఎవరు దాన్ని హర్షిస్తలేరు. రైట్, మీతో మాట్లాడడానికి సతీష్ ఉన్నారు నార్త్ కరోలినా నుంచి. సతీష్ గారు. హలో అండి, నమస్తే. మాట్లాడండి శ్రీనివాస్ గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే అన్న. అది సో ఇప్పుడు 3 థింగ్స్ అండి. ఫస్ట్ ఏంటంటే, ఒకటి సరే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, ఓకే ప్రజా తీర్పుని మనము అంగీకరించాలి. కానీ ఇప్పుడు ప్రగతి భవన్ ఉందండి, అంటే ఇప్పుడు ఆ రౌడీలను తీసుకొచ్చి ఇప్పుడు ఆ శిలాఫలకం మీద పేరుని మట్టితోటి తుడపడం అనేది అది డెమోక్రసీలో రైట్ కాదండి. అది ఎందుకు అలా చేపించిండ్రు, అది ఫస్ట్. సెకండ్ థింగ్, ఇప్పుడు ప్రగతి భవన్ అఫీషియల్ సీఎం రెసిడెన్స్. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు రాష్ట్రపతి భవన్ అనేది రాష్ట్రపతి, దాంట్లో రాష్ట్రపతి ఎవరు వచ్చినా దాంట్లో ఉంటారు. అంతేగాని ఇప్పుడు నాకు ఇది నచ్చలేదని ఇంకో క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటా, ఇంకో ఇది నచ్చలేదని ఇంకో క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటా అని అనుకుంటూ పోతే ఇలా ప్రజాధనము ఎంత వృధా కావాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఇట్స్ అఫీషియల్ సీఎం రెసిడెన్స్ అంటే అక్కడే ఉండాలి, అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ సీఎం రెసిడెన్స్ అంటే. థర్డ్ థింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, కాళేశ్వరము అవి ఇవి అంటున్నారు.
ఓకే, అంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో అప్పుడప్పుడు ఇవి వస్తుంటాయి, ఏంటంటే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కానీ వాటిని రెక్టిఫై చేయాలి. కానీ ఏదో అప్పులున్నాయని ఇంకా ఇలా ఎన్ని రోజులు ఏడుస్తారు వీళ్ళు? అంటే ఇప్పుడు 1 month అవుతుంది వచ్చి, ఇప్పటి వరకు అన్ని అప్పులున్నాయి మాకు. గల్లాపేట మొత్తం నిండుగా ఉంటే ఇప్పుడు ప్రభుత్వమే మారకపోయేది. ఖాళీగా ఉంది, ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయనే ప్రభుత్వాన్ని మార్చారు. సో ఇంకా వీళ్ళు ఎన్ని రోజులు ఇలా ఏడుస్తారు? అంటే ఏమి ఫ్యూచర్ ఫోకస్డ్ లేకుండా ఇలా అప్పులున్నాయని ఇంకెన్ని రోజులు ఏడుచుకుంటూ కూర్చుంటారు? అంత సతీష్ గారు, సబ్మిట్ అప్ సతీష్ గారు. ఓకే, శ్రీనివాస్ గారు. ఇప్పుడు కేసీఆర్ ప్రగతి భవనం ఉన్నది కేసీఆర్ గారి సొంత ఆస్తి కాదు కదా మేడం. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాతోనే ఇవాళ ప్రగతి భవన్ కట్టారు. అంతే తప్ప కేసీఆర్ గారు ఉన్న రెసిడెన్షియల్ నేను ఉండా అంటే ఎట్లా చెప్పు? ఇవాళ ప్రజా దర్బారు పెడతా అని చెప్పి ఎన్నికల ముందు అనేకమైన సభల్లో చెప్పారు రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుని హోదాలో పుట్ట. వారు వస్తే ప్రతిరోజు ప్రజా దర్బారు ఉంటుంది అనుకున్నారు ప్రజలు కూడా. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఎక్కడి సమస్యలు ఉంటే అక్కడనే పరిష్కరించడానికి అధికారులకు పూర్తిసారి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మా ఎమ్మెల్యేలు కూడా గ్రామీణ స్థాయిలో గ్రామ స్థాయి నియోజకవర్గ స్థాయిలో పట్టినే ఉండి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేశారు. దాదాపు చాలా సమస్యలు పరిష్కారం అయిపోయినాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ గ్రామీణ ప్రాంతం లోపల మండల లెవెల్ కానీ జిల్లా లెవెల్ పాలన అనేది అయిపోయింది. అక్కడ మొత్తం హైదరాబాద్కి వచ్చి ముఖ్యం ప్రతిభానికి రావాలనే కోరిక ఇవాళ ప్రజల కూడా కలిపింది. ఎందుకు అక్కడ అధికారులు తప్పించుకుంటారు. పోతే మీరు ప్రగతి భవన్కి వెళ్ళండి, ముఖ్యమంత్రి ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పి వాళ్ళు కూడా అధికారులు కూడా తప్పించుకుంటున్నారు. దాంతో ఇక్కడ 1000 మంది ఇవాళ బేగంపేటలో ప్రగతి భవన్ దగ్గర వాళ్ళు ఇచ్చిన వారానికి 2 రోజుల కార్యక్రమంలో కూడా చాలామంది జమ్మితూ ఉన్నారు. ఇటు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, అటు వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరిస్తారు. మళ్ళీ అదే వచ్చిన బాధితులు ఎవరైతే అవసరాల కోసం వచ్చే ఉన్నారో వాళ్ళే వచ్చే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అంటే గతంలో కింది స్థాయిలో సమస్యలు పరిష్కారం అయితే ఇవాళ పై స్థాయికి వచ్చినా కూడా ఇవాళ సమస్యలు పరిష్కారం కానీ పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. నిజంగా ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే అదే ప్రతిభలో రెసిడెన్స్లో ఉండాలి, ఎక్కువ టైం కేటాయించండి. మీరు ఎక్కడో బంజారాయిల్స్లో ఉండి వాళ్ళకు ఆ రోజు ఇక్కడికి వచ్చి ట్రాఫిక్ జామ్ అవడు పబ్లిక్ ఇబ్బందే కదా మేడం. ఓన్లీ డిప్యూటీ సీఎం గారికి అక్కడ రెసిడెన్స్ ఇచ్చారు. ఇవాళ సమస్యలు పరిష్కరించాల్సింది డిప్యూటీ సీఎం గారా, మంత్రులా, లేకపోతే ముఖ్యమంత్రి గారా? ముఖ్యమంత్రి గారు నేనే మీకు అందుబాటులో ఉంటా, రోజు ఉంటా అన్నప్పుడు వారే స్వయంగా ప్రతిరోజు ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు ప్రతిరోజు కలిసేది గతం అని చెప్పి వారు మాట్లాడేది చాలా అనేకమైన సభల్లో వాళ్ళు మాట్లాడారు. కాబట్టి ఆ మాట ప్రకారం ఇప్పుడు ఆ ప్రగతి భవన్ రెసిడెన్స్లో ముఖ్యమంత్రి గారు ఉంటేనే కరెక్ట్. ఎందుకంటే ప్రజాధనంతో నిర్మించిన ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి గారు ఉండడం శ్రేయస్కరం. అక్కడ ఉండకుండా మళ్ళీ ఎంసీహెచ్ఆర్డీలో సపరేట్ బిల్డింగ్ తీసుకుంటా అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తా అంటే ఇక వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి కొత్త బిల్డింగ్ కట్టుకుంటూ పోతే మరి పాత బిల్డింగ్లు ఏమైపోవాలి? రైట్. అంటే రోజుకి ఇన్ని అప్లికేషన్స్ అంటే గత ప్రభుత్వం అంటే ప్రజలు అశాంతిగా అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్తోనే వస్తున్నారని మీరు అనుకుంటున్నారు? అంటే లక్షల కొద్ది దరఖాస్తులు జమ అవుతున్నాయి. ఇప్పుడు మొన్న ఒక లేడీ అంటే కేటీఆర్ గారు కూడా కలిసారు. కేటీఆర్ గారు కూడా వారికి ఆర్థిక సాయం 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. అంటే వాళ్ళకు కొంచెం ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళ ఇంట్లో పిల్లలు చాలామంది ఉన్నారు, వాళ్ళ పోషణ ఇబ్బంది అవుతుంది, వాళ్ళు చదివించలేకపోతే ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి. సమస్యలు పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నీ మేము 100% పరిష్కరించామని చెప్పి మేము అనట్లేదు కదా మేడం. సమస్యలు ఆ సమస్యలు విని ఇక్కడికి వస్తున్నారు. రైట్. మహేష్ ఉన్నారు కాలిఫోర్నియా నుంచి మీతో మాట్లాడడానికి. మహేష్ గారు నమస్తే అండి ఇద్దరికి. మాట్లాడండి. 2 క్వశ్చన్స్ అండి. ఇప్పుడు ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎన్నికల ఫలితం తర్వాత కూడా ఎందుకు రియలైజ్ కాలేకపోతున్నారు? అంటే ప్రగతి భవన్ దగ్గర ట్రాఫిక్ జామ్ గురించి ఈరోజు 10 రోజుల ట్రాఫిక్ జామ్ గురించి మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాల నుంచి ఆ రోడ్డు పైన కంచె ఎవడు వేయమన్నాడండి? అది కంచెలు వేసి అదో పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ ఏరియా లాగా అసలు అది తెలంగాణ ప్రజలకు సంబంధించింది కాదు అనే ఒక ఫీలింగ్ వచ్చేది ఆ ప్రగతి భవన్ దగ్గర నుంచి ముందు నుంచి వెళితే. అంటే తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలతో అసలు కలవడమే, ప్రజలతో లింక్ తెగిపోయింది కేసీఆర్ గారికి. కాబట్టి ఈ ఓటమి పాలయ్యారు. సెకండ్ ఇది చెప్పింది ఎవరంటే అసలు కేసీఆర్ గారు మాతోనే కలవరు అని ఎమ్మెల్యేలు మినిస్టర్లే ఎక్కువ ప్రచారం చేశారండి.
అదే ఎక్కువ దెబ్బ కొట్టింది టీఆర్ఎస్ కి. దాని గురించి ఏమంటారు శ్రీనివాస్ గారు? సెకండ్ ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఎప్పుడు మాట్లాడినా కాళేశ్వరము కరెంట్ ఇచ్చినాము, నీళ్ళు ఇచ్చినాము. ఈ కరెంట్ ఇవ్వడానికి, నీళ్ళు ఇవ్వడానికి, కాళేశ్వరానికి ఈ 3-4 పథకాలకు కాదండి మిమ్మల్ని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేసింది. తెలంగాణ ఉద్యమం టైంలో కేసీఆర్ గారు ఎన్ని డల్లాస్ అన్నాడు, ఇస్తాన్బుల్ అన్నాడు, షికాగో అన్నాడు, న్యూయార్క్ అన్నాడు. అవన్నీ నగరాలుగా చేయలేకపోయినా దాంట్లో ఒక 1% అన్న కొంచెమైనా తెలంగాణ రూరల్ ఏరియాస్ లో ఏమాత్రం అభివృద్ధి లేదు. 4 పథకాల పేర్లు చెప్పుకొని కరెంట్ ఇచ్చినావు, నీళ్ళు ఇచ్చినావు, ఇలా అయిపోయిందంటే పరిస్థితి తెలంగాణలో. ఇక కరెంట్ ఉంటే గొప్ప, ఇంట్లో నీళ్ళు వస్తే గొప్ప అనే పరిస్థితికి దిగజార్చారా? దాని గురించి ఏమంటారు? రైట్. ఇవాళ కంచె గురించి మాట్లాడారు మీరు. కంచె అనేది గతంలో కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న కాడ నుంచి వెళ్ళి ఆ రోడ్డు మీద కూడా కంచె ఉన్నది. ఎందుకంటే గతంలో మేము కూడా అనేక సార్లు ముఖ్యమంత్రి గారు ఆఫీస్కి వచ్చినప్పుడు అప్పుడున్నది కంచె, ఇప్పుడున్నది అది ఎప్పటికుంటుంది. అది పెద్ద కంచె అది పెద్ద ఇష్యూ, అది పాలనకు అదేమో అడ్డం కాదు కదా. ఇవాళ ఏదో గొప్ప కంచె తీసాకనే సరిపోతుందా? ఇవాళ ప్రజల కష్టాలు తీర్చడానికి ప్రయత్నం చేయాలి ప్రభుత్వం అన్నప్పుడు తప్ప కంచె ఉంటేంత లేకుండా అదే పెద్ద సమస్య కాదు. ఇంకొకటి, మీరు ఇస్తాంబుల్ వేస్తా అని చెప్పి మాట్లాడారు. ఇవాళ తెలంగాణ ప్రతి జిల్లా కేంద్రం చూడండి ఎంత అద్భుతంగా డెవలప్ అయిందో. ఇంతకుముందు మహబూబ్నగర్ ఎట్లుండే? మహబూబ్నగర్ చాలా ఇరికిరుకు రోడ్లు ఉండే. మొత్తం జిల్లా కేంద్రం అయినప్పుడు కూడా, ఉమ్మడి జిల్లా కేంద్రం అయినప్పుడు కూడా చాలా ఇరికిరుకు రోడ్లు ఉండే పరిస్థితి ఉండే. ఇవాళ సూర్యాపేట చూడండి ఎంత అద్భుతంగా తయారైందో. ప్రతి జిల్లా కేంద్రంలో కూడా చాలా అద్భుతంగా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తోని, ఇలా విశాలమైన రోడ్లతోని ఇవాళ ప్రజలకు కావాల్సినంత అభివృద్ధి కార్యక్రమాన్ని ఇవాళ మా ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం చేసింది కాబట్టి ఇవాళ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంది. ఇవాళ రియల్ ఎస్టేట్ కూడా, ఇవాళ భూముల ధరలు అత్యధికంగా ఎందుకు పెరిగినాయి? ఇవాళ వ్యవసాయ భూములకు ఎందుకు పెరిగినాయి, కమర్షియల్ భూములకు ఎందుకు పెరిగినాయి అంటే కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమంలో సాధ్యమైంది. ఇవాళ నీళ్ళు ఇవ్వడం వల్ల, రైతులకు సరిపోయేంత కరెంట్ ఇవ్వడం వల్ల చాలామంది వ్యవసాయాన్ని గతంలో దండుగానే కాంచెల్లి వ్యవసాయం ఇవాళ పండుగనే కాడికి ఇవాళ తీసుకొచ్చిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు. ఇవాళ పాడి ప్రొడక్షన్ ఇవాళ అన్నిటికన్నా హైయెస్ట్ ఇవాళ తెలంగాణలో ఎందుకు ఎక్కువ పెరిగింది? ఇవాళ రైతులకు నీళ్ళు ఇస్తేనే కదా, కరెంట్ ఇస్తేనే ఇవాళ వ్యవసాయంలో పాడి ప్రొడక్షన్ పెరిగింది. అంతకుముందు ఎందుకు పెరగలేదు? కాబట్టి ఇవాళ రైతు గవర్నమెంట్గా ఇవాళ కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నది కాబట్టి మాకు అవకాశం ఇచ్చారు. ప్రజలకు పాలన కరెక్ట్ చేసినాం కాబట్టి గతంలో 63 సీట్ల కంచెలు 88 సీట్లకు ఇవాళ మేము అఫీషియల్గా 2018లో మేము గెలిచినామంటే ముఖ్యమంత్రి గారు నిరంతరం పనిచేస్తాను కదా, మా పార్టీ నాయకులు నిరంతరం పనిచేస్తారు కాబట్టి మేము రెండోసారి అధికారంలోకి రాగలిగినాం. కాబట్టి ప్రజలు ఆలోచన చేస్తారు కంపల్సరీ. మళ్ళీ కూడా మాకు రాబోయే రోజుల ఫ్యూచర్ భవిష్యత్తు మళ్ళీ మా బీఆర్ఎస్ పార్టీ. రైట్. శ్రీనివాస్ గారు చెప్పండి, ప్రాజెక్టుల మీద అంటే చాలా కామెంట్స్ వస్తున్నాయి. అంటే హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ పీపుల్? ఐ మీన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాజెక్ట్ని చాలా కాన్ఫిడెంట్గా కట్టాము, రీడిజైన్ అయింది, లేకపోతే ఇంకా ఏమైనా అయింది అన్నదానికి ఇప్పుడున్న ఆరోపణలకి మీ ఇచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు ఇంత భారీ ప్రాజెక్టు ప్రపంచంలో ఎవరు కట్టలేదు. కేసీఆర్ ఇనిషియేటివ్ తీసుకున్నారు, డబ్బు ఖర్చు అయినా మంచిగానే రైతులకు నీళ్ళు అందించాలంటే రేపు ప్రభుత్వం దగ్గర ధనం సమకూరినప్పుడే మనం ప్రాజెక్టు కట్టాలంటే ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేము. అందుకనే కేసీఆర్ గారు ఇవాళ కార్పొరేషన్ పేరు మీద అప్పు తీసుకొచ్చారు. ఇవాళ రైతుల కోసం ఇవాళ ప్రాజెక్టు కట్టారు తక్కువ రేటుకు. ఇవాళ గతంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టిన రోజు ఒక స్టీల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. స్టీల్ 27 టన్నుకు 27,000 రూపాయలు ఉండే, ఇవాళ అది 70,000 అయింది. అంటే ఇవాళ కనుక ప్రాజెక్టు మొదలుపెట్టంటే కట్టలేం, ఇంకా దాని ప్రాజెక్టు డబుల్ కాస్ట్ అయిపోవు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో చేశారు కాబట్టి అది సాధ్యమైంది. ఆ రోజు ల్యాండ్ అక్విజిషన్లో రైతుల దగ్గర భూమిని సేకరించినప్పుడు కూడా 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఒక్కొక్క ఏరియాని బట్టి భూసేకరణ చేయడం వల్ల తక్కువ కాస్ట్లో ఇవాళ ప్రాజెక్టు ఇవాళ పూర్తి స్థాయికి ఇవాళ తీసుకొచ్చింది. ఇదంతా గవర్నమెంట్ అంటే ప్రాపర్టీని గవర్నమెంట్కు జమ చేసినట్టే కదా మేడం. ఈరోజు రేట్లు ఇవాళ వ్యవసాయ భూములు ఎక్కడ ఏ గ్రామం, ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా కూడా ఎకరానికి 20 లక్షల భూమి ఎక్కడ తక్కువ లేదు. ఇవాళ 20 లక్షలతో ఇవాళ భూసేకరణ చేసే పరిస్థితి ఉన్నదా? కాంగ్రెస్ నాయకులే ఎస్ఆర్ఎస్పీ పేరు మీద దాన్ని భూసేకరణ చేయకుండా ఏళ్ళ కొద్దీ గడిపారు. దశాబ్దాల పాటు భూసేకరణ మీద ఆ కేసులోనే కోర్టులో తిరిగే పరిస్థితి గతం ఉండే. సమస్యలు పరిష్కరించలేదు. వాళ్ళు ఏ రైతు పోయి కోర్టులో కేసు కూడా ఆ ప్రాజెక్టు ఆపారు. అందుకనే ఏ ప్రాజెక్టు వాళ్ళు పూర్తి స్థాయిలో తొందరగా కంప్లీట్ చేసిన పరిస్థితి గతంలో లేదు. అందుకనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రాజెక్టును 3-4 ఏళ్ళ లోపల ఇవాళ ప్రజల అనుభవంలోకి ఇవాళ తీసుకొచ్చారంటే చిత్తశుద్ధితో ప్రభుత్వం పనిచేసింది, అధికారులు పనిచేశారు, నాయకులు పనిచేశారు కాబట్టి అది సాధ్యమైంది. సో కొద్దిపాటి లోపాలు సవరించుకోవాలి ఉంటే సహజంగా ఉంటే డిఫెక్ట్ ఉంటాయి కదా మేడం. ఎక్కడైనా 100% ఏది సక్సెస్ కాదు. రైట్. ప్రసన్న ఉన్నారు యూకే నుంచి మీతో మాట్లాడడానికి. ప్రసన్న గారు,
నమస్తే సీనన్న. నమస్తే అన్న. మాది నల్గొండ డిస్ట్రిక్ట్. అండ్ మీ ద్వారా నేను కాంగ్రెస్ పార్టీని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఎలక్షన్స్ ఓటింగ్ అయిపోయిన తెల్లారి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఎలక్షన్ కమిషన్ కలిసి ఆ రైతు బంధు కోసం ఉన్న 6,000 కోట్లు కాంట్రాక్ట్లకు ఇస్తారు, ఎవరికి ఇవ్వకుండా ఉంచాలని ఎలక్షన్ కమిషన్ ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అభ్యర్థించారు. వీళ్ళు వచ్చి 20 రోజులు అవుతుంది. మరి ఆ రైతు బంధు పైసలు ఎటువైనాయి అంటే అప్పుడే మింగేసిరా? ప్లస్ ఇంకొకటి, ఈ కొత్త అప్లికేషన్స్ అని వీటితోటి టైం పాస్ చేస్తానికి కొత్త అప్లికేషన్ తీసుకొచ్చారు. దీనిలో 2-3 months కలయాపన చేసి మళ్ళా దాంట్లో ఒకటి ఏంటంటే ఆ అకౌంట్ నెంబర్ లేదు. ఆ అకౌంట్ నెంబర్ కోసం మళ్ళీ ఇంకొక 1 నెల రోజులు 2 నెలలు కాలయాపన చేస్తారు. ఈ టైం పాస్ ఉంటుంది. అండ్ ఇంకొకటి వెళ్ళాక మహేష్ అనే వారు కాలిఫోర్నియా నుంచి మాట్లాడారు కదా, టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందని మొత్తం వస్తే తెలుస్తుంది. నా డిస్ట్రిక్ట్లకి మొత్తం ఊళ్ళలోకి వస్తే తెలుస్తుంది. ఒకప్పుడు నల్గొండ డిస్ట్రిక్ట్ లో మా తాతలు నేతులు అయ్యారు, మా మూతులు వాసంతుడు అనే నాయకులు ఉన్నారు. కోమరెడ్డి వెంకరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరూ వాళ్ళు చేయలేదు. మా దగ్గర ఫ్లోరైడ్ అంత బాధితులు ఉండే 2014 వరకు ఒక్క ఫ్లోరైడ్ నివారించే వాటర్ ట్యాంకులు కానీ ఏమి కట్టలేదు. 2014 తర్వాతనే మా దగ్గర వాటర్ ప్యూరిఫై అయినాయి, రోడ్లు వచ్చినాయి, గోడౌన్స్ వచ్చినాయి. మా దగ్గర 2 లక్షల పోనీ ఎకరం ఇవాళ దాదాపు 60-70 లక్షలు పోతుంది యాదగిరిగుట్ట వల్ల, లేకపోతే రోడ్స్ వల్ల, డెవలప్మెంట్ వల్ల. అంతే తప్ప మీరు ఆ మహేష్ గారికి నేను చెప్తున్నా, మీరు అక్కడ అది US నుండి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. అదే 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు వ్యతిరేకత వస్తుంది ఎంతో కొంత. అందరు దేవుళ్ళు కాదు కదా అందరు నచ్చడానికి. ఒక 5 years పోతుంది, మళ్ళీ 5 years వస్తారు. అంటే వాళ్ళు కొన్ని నేర్చుకున్నారు. ఇక కాంగ్రెస్ నాయకులు ఏంటంటే ఇప్పుడే అవుతలే. ఇప్పుడు 6 గ్యారంటీలు ఇంతకుముందు ప్రశ్న గారు చాలా వ్యాలిడ్ పాయింట్ రేజ్ చేశారు. వాళ్ళు ఇవాళ 6 గ్యారంటీల పేరు మీద అప్లికేషన్ ఇస్తున్నారు మేడం. అందులో బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెట్టడానికి, బ్యాంక్ అకౌంట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చడానికి వాళ్ళకి ఇబ్బంది ఉన్నది. నిజంగా చిత్తశుద్ధి ఉన్న వాళ్ళది బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చేవాళ్ళు. అలా వాళ్ళు ఇస్తలేరంటే ఇవాళ అప్లికేషన్లు తీసుకుంటాను, వాటికి రిసిప్ట్ ఇస్తలేరు. ఇవాళ ఎక్కడ ప్రజాపాలన పేరు ఏ గ్రామంలో చూసుకున్నా కూడా అప్లికేషన్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉన్నది. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం దగ్గర అంతా డేటా ఉన్నది. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో సమగ్ర కుటుంబ సర్వే చేసింది. ఆ డేటాను పట్టుకొని చేసుకోవచ్చు. అది కూడా క్లియర్గా చెప్పచ్చు కదా. గతంలో ఏ లబ్ధిదారు ఏ పథకాన్ని అయితే రాని వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి అని చెప్పి ఫస్టే చెప్పొచ్చు కదా. ఆ మాట చెప్తున్నారా? వీళ్ళని ఎంతసేపు పబ్లిక్ని అందరినీ వాళ్ళ సొంత పనులను వదిలిపెట్టుకోవాలి, కూలీ పనులు వదిలిపెట్టుకోవాలి, వ్యాపారాలు వదిలిపెట్టుకోవాలి, ఆ ప్రజాపాలన చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరిగే కార్యక్రమం ప్రజలను ఒక వారం 10 రోజులు ఇటే ఎంగేజ్ చేసి మళ్ళీ తర్వాత ఇంతకుముందు ప్రసన్న అన్నట్టుగా మళ్ళీ అకౌంట్ నెంబర్ లేదని చెప్పి మళ్ళీ దానికోసం మళ్ళీ కొద్ది రోజులు ఇట్లా మొత్తం పార్లమెంట్ ఎలక్షన్ దాటారాక పబ్లిక్ని ఎంగేజ్ చేసే కార్యక్రమం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు తప్ప ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసే చిత్తశుద్ధి వారికి లేదు. వాటి మీద సీరియస్గా రివ్యూ మీటింగ్ పెట్టి పలానా డేట్ నుంచి మేము అమలు చేస్తామని చెప్పే దమ్ము ఈరోజు కూడా ఈ ప్రభుత్వానికి లేదంటే వీళ్ళు కాలయాపన చేయడానికే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ప్రభుత్వం ఇవాళ సిద్ధమైపోయిందని చెప్పి ప్రజలు కూడా ఆలోచన ఇస్తూ ఉన్నారు. అందుకే బాధపడుతూ ఉన్నారు. అరే అనవసరంగా కేసీఆర్ మనం వదులుకున్నాం అనే ఆలోచన లోపల ఇవాళ చాలామంది రైతులు వచ్చారు. ఎన్నికల ముందు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతు బంధు వేస్తే రేపు రైతు బంధు పడుతుందని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు గారు ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు. రేపు నుంచి మార్నింగ్ నుంచి పడబోతున్నాయని చెప్పి అనగానే వీళ్ళు పోయి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చారు. దానివల్ల ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఇంటర్ఫియర్ అయ్యి రైతు బంధు ఆపింది. అన్ని అకౌంట్లో షెడ్యూల్స్ పెట్టిన తర్వాత ఆపారు. ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా మరి ఇవ్వచ్చు కదా. ఎందుకు ఈ రోజు వరకు కూడా రైతులకు రైతు బంధు ఇవాళ పడతలేదంటే ఆ డబ్బులు ఎటుపోయినట్టు? అంటే వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్టర్లు ఆ మంత్రులు వాళ్ళే సొంత కాంట్రాక్టర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ బిల్లులు ఇచ్చడానికి ఇవాళ ఈ ప్రభుత్వం సిద్ధపడ్డ తప్ప రైతాంగానికి మాత్రం రైతు బంధు ఇచ్చడానికి మాత్రం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇవాళ రైతులందరూ ఇవాళ బాధపడుతూ ఉన్నారు. అరే అనవసరంగా కేసీఆర్ని మనం దూరం చేసుకున్నాం అనే ఆలోచనతోనే చాలామంది ఉన్నారు, చాలామంది రియలైజ్ అవుతూ ఉన్నారు. రైట్. ఆనంద్ ఉన్నారు కాలిఫోర్నియా నుంచి. ఆనంద్ గారు హలో ఆనంద్ గారు. రైట్, కాల్ మళ్ళీ తీసుకుందాం. సో అంటే మీరు చేసిన అభివృద్ధి మీరు అన్నట్టుగా అంటే వాళ్ళ చేతిలో పెట్టాం కాబట్టి అది కంటిన్యూ అవుతుంది కాబట్టి వీళ్ళ గొప్పేం లేదు అనేసి. బట్ కొన్ని గ్రామ స్థాయిలో పథకాలు
కేసీఆర్ గారికి దూరదృష్టి ఉంది, ఆయన చాలా ఆలోచించే పథకాలు అన్నీ, అంటే డబుల్ బెడ్రూమ్ కూడా కంప్లీట్ కాలేదు, లేకపోతే 3 ఎకరాల భూమి అసలు అందనే లేదు, ఇట్లాంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. వాటికి ఎలాంటి అంటే సమాధానం చెప్తారు మీరు? ఇప్పుడు ప్రజలు సొంతగా వాళ్ళ కొనుగోలు శక్తిని కేసీఆర్ గారు పెంచారు. అంటే ఈ కరెంటు విషయంలో కానీ నీళ్ళ విషయంలో ప్రభుత్వం దూరదృష్టితో దాని మీద ఫోకస్ పెట్టి బడ్జెట్ కేటాయించి తొందర వర్కులు కంప్లీట్ చేయడం వల్ల రైతుల కొనుగోలు శక్తి ఎక్కువ పెరిగింది. ఇవాళ ప్రభుత్వం మీద డిపెండ్ కాకుండా సొంతగా ఇల్లు కట్టుకునే స్థాయికి ఇవాళ రైతాంగం ఎదిగింది. ఇప్పటి కూడా గ్రామాలలో ప్రభుత్వం ఇవ్వకున్నా కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఇల్లు మొదలు పెడతామని చెప్పి వాళ్ళు ఇచ్చే 20,000 రూపాయల కోసం వీళ్ళు ఒక 50,000 రూపాయలు అప్పు చేసుకొని గతం ఇల్లు మొదలు పెట్టుకునే ఆ అప్పుకు మిత్తి కట్టలేక వడ్డీ అసలు కట్టలేక మళ్ళీ కొంత వాళ్ళ సొంత భూములు అమ్ముకునే పరిస్థితి నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. ఇవాళ ఈ ప్రభుత్వంలో రైతులు ఎవరు భూములు అమ్ముకుంటలేరు. ఇల్లు కట్టడానికి భూములు అమ్ముకోకుండానే వచ్చిన లాభం మీద ఇవాళ చాలామంది ఇవాళ ఇల్లు కట్టుకున్నారు. మా ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు అందరికీ ఇవ్వని విషయం వాస్తవమే. కట్టి ఉంచడం ఎవరైతే సొంత జాగా లేని వాళ్ళకు ల్యాండ్ బిల్డింగ్ డబుల్ బెడ్రూమ్ కట్టి ఉంచడం కొన్ని చాలా మటుకు డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి. కొన్ని ప్రాంతాలకు మాత్రం అక్కడక్కడ కొన్ని చిన్న వర్క్ల వల్ల పెండింగ్లో పడ్డాయి. అదేవిధంగా గృహలక్ష్మి పేరు మీద 3 లక్షల రూపాయలు ఇచ్చడం ఇప్పటివరకు చాలామందికి సర్వే అయిపోయినాయి. కొందరికి చెక్కులు కూడా అందివ్వడం జరిగింది. రేపు నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామందికి ఇదే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ప్రియారిటీగా ఎలక్ట్రిసిటీ, కరెంటు, వ్యవసాయ రంగాన్ని ప్రియారిటీగా పెట్టుకున్నారు కాబట్టి ఇవాళ ఇవన్నీ జరిగినాయి. రైట్. గంగాధర్ ఉన్నారు ఇరాక్ నుంచి మీతో మాట్లాడడానికి. గంగాధర్ గారు నమస్తే మేడం. నమస్కారం, మాట్లాడండి. గెల్లు గారు నమస్తే అండి. నమస్తే అన్న. అన్న ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను, అది నిజామాబాద్. ఒకటే క్వశ్చన్, గుండెల మీద చేతేసుకొని ఒకసారి చెప్పండి, పాడి కౌశిక్ రెడ్డి ఉద్యమకారుడా కాదా? ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు మన తెలంగాణ వ్యతిరేకికి ఒక్క నిమిషం అన్న, తెలంగాణ వ్యతిరేకికి కేసీఆర్ గారు టికెట్ ఇవ్వడం, అది కేసీఆర్ గారు ఫస్ట్ ఫెయిల్యూర్. సెకండ్ ఫెయిల్యూర్, మీలాంటి ఉద్యమకారుల్ని చాలా మందిని బాగా అంటే చాలా హింసించాడు. నేను పాయింట్కి వస్తున్నా డైరెక్ట్. కేసీఆర్ గారు గనక అందరిని మిమ్మల్ని కలిసికట్టుగా ఉద్యమకారుల్ని కానీ స్టూడెంట్స్ని కానీ రైతుల్ని కానీ అందరు కలిసికట్టుగా ఉంటే 100% గెలిచేటాడు కేసీఆర్ కి వ్యతిరేకత అంటే ఉంది, వ్యతిరేకత 10 years పాలించిన వాళ్ళకి వ్యతిరేకత సాధారణం. కానీ చాలా పెద్ద మిస్టేక్స్, 24 గంటలు కరెంట్. ఎవరు ఇప్పుడు యూకే నుండి మాట్లాడినాడు, అన్ని పచ్చబద్దాలన్నా. ఇప్పుడు నేను చెప్తున్నా టీవీ 9 ద్వారా, కవిత గారు డిపాజిట్ ఎక్కడైనా రైతులకు కరెంట్ వస్తలేదు అని చెప్పి ఎక్కడైనా ధర్నాలు వేసే పరిస్థితి ఈ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా కానీ మొన్నటి వరకు ఎప్పుడైనా చూసిరా మీరు? ఎక్కడైనా ఒక స్టేట్మెంట్ చూసిరా? గతంలో ట్రాన్స్ఫార్మర్ల కాడ మాకు కరెంట్ రావట్లేదు అని చెప్పి కరెంటు ట్రిప్ అవుతుందని చెప్పి అనేక సార్లు చాలా జిల్లాల్లో కూడా చాలా గ్రామాల్లో కూడా ధర్నాలు వేసే పరిస్థితి అన్నాడు ఉండే. ఆనాడు రాజకీయ పార్టీలు కూడా కరెంటు కోసమే ఎక్కువ ధర్నాలు వేసే పరిస్థితి ఉండే, ప్రజలను కరెంటు కోసమే సమీకరించే పరిస్థితి ఆ రోజు ఉండే. ఇవాళ ఆ పరిస్థితి ఎక్కడైనా తెలంగాణలో ఉన్నదా? ఏదైనా గ్రామంలో జరిగిందా? ఇవాళ రైతులకు కరెంటు ఇబ్బంది లేకుండా చేసిన నాయకుడు ఈ దేశంలో ఓన్లీ కేసీఆర్ గారే. అలా విషయంలో మనం అప్రిషియేట్ చేయాలి. ప్రతి దాన్ని నెగిటివ్ కోణంలో కూడా చూసుకుంటూ ఈ ప్రభుత్వానికి ఈ పార్టీని తప్పు చేసిన కోణంలో మాట్లాడడం అనేది నా దృష్టిలో కరెక్ట్ కాదన్న. మీరు కూడా ఆలోచన చేయండి. రైట్. కైలాష్ ఉన్నారు దుబాయ్ నుంచి మీతో మాట్లాడడానికి. కైలాష్ గారు హలో. కైలాష్ మాట్లాడండి. శ్రీనివాస్ గారు ఉన్నారు. హలో, డిస్టర్బ్. కైలాష్ గారు మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి కీప్ అవే. ఓకే. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి. సార్ బాగున్నారా? బాగున్నామన్నా. ఓకే సార్, అయితే కొంచెం ఏంటంటే మాది కరీంనగర్. హలో చెప్పండి, కరీంనగర్ చెప్పండి. డెవలప్మెంట్ అంటే మా సైడ్ పెద్దగా డెవలప్మెంట్ ఏమో రాలేదు కరీంనగర్ సైడ్. అయితే ఎందుకలా డెవలప్మెంట్ లేదు, మాకు కాలేదు కాబట్టి చెప్తున్నాం. అట్లా ఉంటే మేము ఉంటే అడగం కదా. అట్లా ఇక్కడ ఏ ప్రాంతం, ఏరియా మీది? మాది గంగాధరం మండలము, మాది విలేజ్ వెంకటాయపల్లి.
చెప్పండి, అడగండి ఇంకా. అదే అదే ఇప్పుడు కొన్ని ఊళ్ళల్లో కొన్ని ప్రాబ్లమ్స్ కానీ ఇవి రేషన్ కార్డ్స్ గురించి సంబంధించినవి ఇది సిసి రోడ్లు కానీ ప్రజల ప్రాబ్లమ్స్ కానీ ఏంటంటే ఎప్పుడు ఎన్నిసార్లు ఏమి అప్లికేషన్ పెట్టుకున్నా ఎప్పుడు క్లియర్గా కాలేదు. కాకపోతే ఓకే ప్రభుత్వం ఏదో చేసేది కావచ్చు కానీ ఏదో ఒక 10-20% అట్లా చేసి ఏదో చేసినట్టుగా అన్ని చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట, అంతే. కైలాష్ అంటే స్పెసిఫిక్గా చెప్పగలరా ప్రాబ్లం? ఇప్పుడు రోడ్లు బాగాలేవంటే ఒక రోడ్డు బాగుంటుంది, ఒక రోడ్డు బాగుండదు. బట్ ఎలా మేడం, నేను రీసెంట్గా చొప్పదండి కాన్స్టిట్యున్సీలో అదే బోయినపల్లి మండలే చాలా ఏరియాలో నేను తిరిగిన. నేను ఇవాళ ప్రతి నియోజకవర్గం తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ ప్రతి గ్రామంలో కూడా ఇవాళ సీసీ రోడ్లకు ప్రియారిటీగా ముఖ్యమంత్రి చాలా ప్రాధాన్యం ఇచ్చారు. ఎక్కడ పోయినా ప్రతి ఏ గల్లి పోయినా కూడా ఇలా సీసీ రోడ్లు ఉన్నాయి. గతంలో మట్టి రోడ్డు కోసమే గత ప్రభుత్వాల చుట్టూ మాకు గ్రావెల్ ఇవ్వండి, 20,000 శాంక్షన్ చేయండి, 30,000 50,000 శాంక్షన్ చెప్పి లీడర్స్ చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. వర్షాకాలం వచ్చిందంటే మొత్తం చెప్పులు చేతిలో పట్టుకొని నడవాల్సిన పరిస్థితి నాడు ఉండే. ఇవాళ ఆ పరిస్థితి ఉన్నాయి. ఎక్కడ పోయినా కూడా ఇవాళ సీసీ రోడ్లు వేసారు. ప్రభుత్వం ఫస్ట్ కేసీఆర్ గారు ఫస్ట్ ప్రియారిటీనే ఇవాళ సీసీ రోడ్లు వేసారు. ఇక్కడ కూడా చిన్న చిన్న గ్రామాలకు కూడా ఇవాళ బీటీ రోడ్లు పడ్డాయి. గతంలో పెద్ద గ్రామాలకు మండల హెడ్ క్వార్టర్లకు చాలా పెద్ద పాపులేషన్ విలేజ్లకు మాత్రం బీటీ రోడ్లు ఉండే పరిస్థితి గతంలో ఉండే. ఇవాళ చిన్న చిన్న అప్రోచ్ రోడ్లు చిన్న చిన్న ఏరియా చిన్న చిన్న గ్రామ పంచాయతీలు కూడా ఇవాళ బీటీ రోడ్డు వేసిన ప్రభుత్వం ఇవాళ ఈ ప్రభుత్వం. ఇలాంటి రోడ్లు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇట్లా రోడ్ల మీద డబ్బులు ఖర్చు పెట్టిన రాష్ట్రం ఒక తెలంగాణ రాష్ట్రమే, ఓన్లీ కేసీఆర్ గారే. అన్న ఇక్కడ లేడు కాబట్టి మరి తెలియదని నేను అనుకుంటున్నాను. అంటే ఎంతైనా కానీ మనం అంటే ఎలక్షన్స్ ముందు కూడా మన బీఆర్ఎస్ నేతలతో డిస్కస్ చేసినప్పుడు కూడా ఏదో కొంత ఒక వర్గం మాత్రం డిస్సాటిస్ఫాక్షన్ అంటే అన్సాటిస్ఫైడ్గా ఉందన్నమాట, అసంతృప్తిగా. ఇప్పుడు డెవలప్మెంట్ అన్నది మీరు చేస్తున్నారు, మీరు చెప్తున్నారు, బట్ సమ్వేర్ ఇట్ ఈస్ నాట్ సీన్ అన్నది. అంటే మెయిన్లీ రూరల్గా మీకు అక్కడే మీకు లాస్ కూడా రూరల్ సైడే వచ్చింది. మేడం, మాకు రూరల్ లాస్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు 2 లక్షల రుణమాఫీ ఇస్తామని చెప్పారు. ఏ రైతైనా ఎవరికైనా ఆశ ఉంటుంది. మేడం, డబ్బు అంటే ఆశ ఉండకుండా ఎవరైనా ఉంటారా? మేము ₹1,00,000 రుణమాఫీ ఇస్తామని చెప్పినాం. ఈ కరోనా వల్ల కొంచెం చేయలేకపోయినాం, కొంత లేట్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమన్నారు, మేము అధికారంలోకి వస్తే ఇమీడియట్గా ₹2,00,000 చేస్తామని చెప్పారు. దాంతో చాలామంది రైతులు డైవర్ట్ అయిపోయారు. మీరు చూడండి, హైదరాబాద్లో అర్బన్ ఏరియాలో కూడా మొత్తం ఇవాళ టీఆర్ఎస్ వచ్చింది. ఎందుకు? ఇక్కడ రైతులు లేరు, రైతులకు రిలేటెడ్ లేదు. ఇక్కడ ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ, ఇక్కడ కొత్త ఇండస్ట్రీస్ రావడం కానీ, ఐటీ డెవలప్మెంట్ కానీ, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ యువత, హైదరాబాద్ ప్రజలు, ఇక్కడ షీ టీమ్స్ కానీ, ల్యాండ్ ఆర్డర్ విషయంలో కానీ ఇక్కడ అందరూ కీన్గా అబ్జర్వేషన్ చేశారు. కాబట్టి ఇక్కడ పబ్లిక్ అంతా టీఆర్ఎస్ పార్టీకి ఓటేశారు. ఎంత లొల్లు పెట్టినా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఎంతనే ఇక్కడ బీజేపీ సీట్లు వచ్చినాయి, ఒక్కటే సీటు రాజసింగ్ గారు తప్ప ఇంకెవరైనా గెలిచారు ఇక్కడ. అదే గ్రామీణ ప్రాంతంలో కూడా రైతులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల వినే కొంచెం బెండ్ కావడం జరిగింది. డెవలప్మెంట్ చాలా చేసినాం, కానీ ఇంకేమైనా కొత్త ఏమో చేస్తారో అనే విషయంలో కొంత మార్పు రావాలని ఈ ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఎన్నో హామీలు ఇచ్చారు కదా మేడం వాళ్ళు. రైట్. నరేందర్ ఉన్నారు న్యూయార్క్ నుంచి, మీతో మాట్లాడడానికి. నరేందర్ గారు. హలో, నమస్కారం అండి. ఇది వాళ్ళు మార్పు కావాలి అని బాగానే ఫైట్ చేసి రావడం జరిగిందనండి. మళ్ళీ మీకు కూడా వస్తుందండి ఛాన్స్. అంటే నెక్స్ట్ 5 years తర్వాత మీరు కూడా మార్పు కావాలి అనేసి ఈ మగవాళ్ళకు కూడా ఉచిత ఫ్రీ బస్సు సర్వీస్ అని, తర్వాత దళిత బంధును 10 లక్షల నుంచి 20 లక్షలు చేస్తా అని, తర్వాత రైతు బంధు కూడా 10,000 నుంచి 20,000 చేస్తా అని. మనకు యాక్చువల్ అంటే మామూలుగా అంటే నంబర్ సరిగా తెలియదు, ఎందుకంటే కొంచెం రైతు కాదు కాబట్టి. బట్ ఏంటంటే మనకు రెవెన్యూ జనరేట్ చేసేవి కాకుండా ఇలాగ మీరు డబ్బులు ఇచ్చేసుకుంటే వెళ్ళిపోయింది అనుకోండి, ఎట్లాగో ఈ బఫోన్స్ ఉంటారు కదండి, ఇది ప్రజలు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళందరూ సోమరిపోతులు అయితేనే ఉన్నారు. ఎందుకంటే మనము విద్యార్థుల మీద ఫోకస్ చేస్తలేము, ఏం లేదు. మళ్ళీ నాకు తెలిసి నెక్స్ట్ ఎలక్షన్ లోపల మీరన్నా బీజేపీ పాపం ఉచితంగా ఏమి చేస్తలేదు, కానీ నాకు తెలిసి మళ్ళీ మీరు నెక్స్ట్ మేనిఫెస్టోలో పురుషులకు కూడా ఉచిత బస్సు సర్వీసు, దళిత బంధు 20 లక్షలు చేస్తా అని ఇటువంటి సంక్షేమ పథకాలు పట్టుకొస్తున్నాను. కానీ ఎక్కడ కూడా విద్యార్థులకు ఒక మంచి స్కూల్స్ కడదామని మీరు గురుకులన్నీ కట్టిండ్రు. గురుకులలో కూడా క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ అని పెట్టిండ్రు. బ్రాహ్మణులు మీరు ఒకసారి బ్రాహ్మణుల దగ్గరికి పోండి, వాళ్ళు ఎస్సీ ఎస్టీల కన్నా దరిద్ర బతుకుతున్నారు. ఎందుకు అని అంటే వాళ్ళకు ఓసీ క్యాండిడేట్ లోపల ఉండేసేసి పురోహితం చేయడానికి అది లేక, పురోహితం చేసిన డబ్బులు రాక వాళ్ళు ఎస్సీ ఎస్టీల కన్నా ఘోరంగా ఉన్నది పరిస్థితి. బయట పెళ్లిళ్ళు కాక అది ఇది
మనం ఇంకా క్యాస్ట్ బేస్డ్ ఈ గురుకులాలు చేసిన మనకి చంకలు బాదుకుంటున్నాం తప్పితే మళ్ళీ దాంట్లో రిజర్వేషన్ పెట్టేసేసి మీరు నెక్స్ట్ ఎలక్షన్ లో మీరు వస్తారండి, మీరు ఇవ్వాల్సిందల్లో ఒకటే మార్పు కావాలని అనండి, పురుషులకు కూడా ఉచిత బస్సు సర్వీస్ అని పెట్టండి, దళిత బంధు 20 లక్షలు ఇవ్వండి, మీడియా చేసేది వాళ్ళ టీపీఆర్ కోసమో ఆర్పిటో ఏదో అంటారు కదా దానికోసం వాళ్ళు చేస్తారు. ఈ చదువుకున్న వాళ్ళందరూ అమెరికాకు వచ్చేస్తే మంచి లైఫ్ ఉన్నది, అందరికి నేను ఆ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా. ఇండియాలో వీళ్ళు ప్రజానాయకులకు వీళ్ళకి అప్పచెప్పేసేసి, ఎందుకంటే వీళ్ళ కుటుంబం బాగుపడాలి. నరేంద్ర గారు, ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం గురుకులాలు పెట్టింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా పెట్టలేదు. ఈ దేశంలోనే కులాలు ఉన్నాయన్న, కులాలు లేకుండా ఈ దేశం ఉందా? కులాల వారికి విభజించడానికి ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే స్పెసిఫిక్గా ఇప్పుడు బీసీ గురుకులాలు పెట్టారు. బీసీ గురుకులాల లోపల ఎస్సీలకు సీట్లు ఇస్తున్నారు, ఓసీలకు కూడా అందులో సీట్లు ఇస్తున్నారు. ఓపెన్ కేటగిరీ కింద కూడా ఓపెన్ వాళ్ళకు కూడా అందులో సీట్లు ఇస్తున్నారు. ఓన్లీ కంప్లీట్గా బీసీలకు ఇవ్వట్లేదు. ఇవాళ ఎస్సీ గురుకులాల లోపల ఓన్లీ ఎస్సీలకు కూడా ఇవ్వట్లేదు, అందులో బీసీలకు ఇస్తున్నారు, ఓసీలకు ఇస్తున్నారు. ఈవెన్ మైనార్టీ గురుకులాల లోపల కూడా మైనార్టీలకు ఇస్తున్నారు, నాన్ మైనార్టీ వాళ్ళకు కూడా అలా సీట్లు ఇస్తూ ఉన్నారు. కాబట్టి కులాల వారిగా చూడట్లేదు, చాలామంది అందరికీ అవకాశాలు ఇస్తున్నారు. వాటిని మరింత పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం భావించింది. అందుకని నెక్స్ట్ ఈ ప్రభుత్వం మరొకసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అంటే ప్రతి నియోజకవర్గంలో బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు పెంచాలని చెప్పి కేసీఆర్ గారు భావించారు. దురదృష్టవశాత్తు ఇవాళ మాకు అవకాశం రాలేదు కాబట్టి ఇవాళ బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారిని అంటే నరేంద్ర గారు అడిగిందంటే క్వశ్చన్లో మనం డ్రా చేయాల్సింది ఏంటంటే, ఇట్లా పెంచుకుంటూ పోతే మీరు కూడా వస్తారంటే నిజంగా డబ్బులు ఇస్తూ ఉంటే వాళ్ళ ప్రొడక్టివిటీ అంటే జనాలు పీపుల్ ప్రొడక్టివిటీ జస్ట్ వాళ్ళ ఇప్పుడు వీక్నెస్ అన్నారు, డబ్బు ఆశ ఎవరికైనా ఉంటుంది అందుకని వేసిన ఓట్లు అన్నారు. కానీ ఆ వీక్నెస్ తీసుకొని వాళ్ళ ప్రొడక్టివిటీ తగ్గిస్తే అంటే ఈజ్ ఇట్ అదేమన్నా సుపరిపాలన అంటారా? నిజంగా రైతులకు ఇన్వెస్ట్మెంట్ చేసినాం మేడం, రైతులకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే తప్పే ఉన్నది. ఇవాళ ఇచ్చినాం కాబట్టి రైతులు హ్యాపీగా ఉన్నారు. గతంలో రైతు అనేవాడు, రైతుకు ఓకే, మిగతా పథకాలు కూడా అట్లే ఉన్నాయి, ఉచితాలు ఇస్తుంటే పెన్షన్లు ఇస్తున్నాం, వికలాంగులకు పెన్షన్లు ఇస్తున్నాం, వాళ్ళని కూడా ఆదుకోవాలి కదా. ప్రభుత్వం నుంచి ఆదుకుంటే తప్పే ఉన్నది. కానీ ఓవర్గా అయితే మేము హామీ దళిత బంధుకి చాలా బాగా విమర్శ వచ్చింది. దళిత బంధుకు విమర్శ వచ్చింది వాస్తవమే. కానీ 1 లక్ష రూపాయలు 2 లక్షలతోనే వాళ్ళు ఏ యూనిట్ పెట్టుకోలేరనే ఉద్దేశంతో కేసీఆర్ గారు 10 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు ఉంటేనే ఇవాళ చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. భూమి లేని వాళ్ళ కోసం ఆ స్కీమ్ పెట్టాలి. అది డౌన్ ట్రాడ్ అయినా ఫస్ట్ ఎస్సీల నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆలోచన వేసి ఆ పథకాన్ని పెట్టు. రాబోయే రోజులప్పుడు మిగతా వాళ్ళు కూడా పెట్టే అవకాశం ఉందని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. కాకపోతే మాకు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసే అవకాశం మాకు ఇప్పుడు లేకుంటుంది. రైట్, అంటే నిజంగానే ఆలోచించాల్సిన క్వశ్చనే. స్టూడెంట్స్ మీద ఫోకస్ తగ్గింది, లేకపోతే స్కూల్స్ మీద ఫోకస్ తగ్గింది, ఎటో అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో మన ఊరు మన బడి పథకం పెట్టి దాదాపు 9,000 స్కూళ్ళ మీద ఇలా ఫోకస్ పెట్టి ఇవాళ దాని డెవలప్మెంట్కు ఆల్రెడీ ప్లాన్ చేసినాం, అది కొనసాగుతూ ఉన్నది. ఆల్టర్నేట్గా ఇవాళ గురుకులాలు స్టార్ట్ చేసినాం. ఎడ్యుకేషన్ ఎక్కడ ఆగట్లేదు మేడం. ఎడ్యుకేషన్ ఈ టర్మ్లో కేసీఆర్, ఎందుకంటే ప్రాజెక్టులు కంప్లీట్ అయిపోయినాయి, ఎలక్ట్రిసిటీ పూర్తి స్థాయిలో సఫిషియెంట్ ఎలక్ట్రిసిటీ ఉంది, దానికోసం మనం ఎక్స్పెండిచర్ పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ టర్మ్లో ఎక్కువ కేసీఆర్ గారు హెల్త్ మీద ప్లస్ ఎడ్యుకేషన్ మీద పెడదనే ప్లాన్ ఉంది. ఇవాళ హెల్త్ విషయంలో చూసుకుంటే కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఇవాళ ఒక మెడికల్ కాలేజీని ఇవాళ స్టార్ట్ చేసినాం. పెద్ద చాలా హాస్పిటల్స్ కట్టినాం. హెల్త్ మీద ముఖ్యమంత్రులు చాలా ఫోకస్గా పోతూ ఉన్నారు. అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయం కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా కొట్టాడింది. ఇవాళ గురుకులాల నవోదయ పాఠశాలలు ప్రతి జిల్లా కేంద్రానికి ఒకటి ఉండాలి. గతంలో ఉమ్మడి జిల్లాకే ఉండే పరిస్థితి ఉండే. ఇవాళ కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత నవోదయ పాఠశాల ప్రతి జిల్లాకు ఉందని చెప్పి ఆ రూల్స్లో నిబంధనలు కూడా ఉన్నాయి. కాబట్టి మా రైట్గా కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అనేకసార్లు ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసారు, మా ఎంపీలు కూడా ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసారు. ఆ ఫైట్ కొనసాగుతూ ఉన్నది. రేపు ఫ్యూచర్ కూడా మళ్ళీ ఇలా రాష్ట్రంలో మీ అధికారంలో లేకున్నా రేపు కేంద్రం మీద మళ్ళీ మీ ఫైట్ ఎట్లా మా ఫైట్ అనేది కొనసాగుతుంది. ఎక్కడ కూడా కేసీఆర్ గారు డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ విషయంలో ఎక్కడ వెనకాడుకు వేయలేదు. రైట్, ఇంకొకటి అంటే మనం అనలైజ్ చేసుకున్నప్పుడు ఆఫ్టర్ మీ అంటే పార్టీలో ఆల్రెడీ అయిపోయి ఉంటుంది మీ పార్టీలో చర్చలు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ఎప్పుడైతే మారిందో కాస్త దూరం జరిగినట్టుగా ఉంది ప్రజలకి కేసీఆర్ గారికి. లేకపోతే కేసీఆర్ ఆఫ్ కోర్స్ హీ థింక్స్ అబౌట్ ద తెలంగాణ అండ్ పీపుల్, బట్ బికాస్ ఆఫ్ దిస్ చేంజ్ హస్ హ్యాపెండ్. అట్లా ఏం లేదు మేడం. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి మారినంత మాత్రాన తెలంగాణ అస్తిత్వాన్ని మేము వదులుకోలేదు. కేసీఆర్ గారు ఏ రాజకీయం చేసినా హైదరాబాద్ కేంద్రంగానే మొదలుపెట్టారు, హైదరాబాద్నే సెంట్రిక్ చేశారు. ఇవాళ హైదరాబాదే ఇవాళ దేశానికి ఇవాళ రోల్ మోడల్గా ఉండి ఇవాళ రోల్ మోడల్గా ఉండే విధంగా ఇవాళ కేసీఆర్ గారి పాలన కొనసాగింది.
ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నారు. మహారాష్ట్రలో ఉన్న వాళ్ళు కేసీఆర్ గారి పాలంటే చాలా ఇష్టం అందరికి, ప్రజలు కూడా అందరూ కోరుకున్నారు కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి మాకుంటే బాగుండు, అలాంటి పార్టీ మాకంటే మేము పోటీ చేస్తాం, మేము కూడా పని చేస్తాం, ఓట్లు వేస్తాం అని చెప్పి ప్రజల ఒపీనియన్ వచ్చింది కాబట్టి మేము టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చినాం. దేశవ్యాప్తంగా విస్తరించాలనే ఆలోచన మాకున్నాయి. ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు రిజర్వేషన్ల సమస్యలు ఉన్నాయి, అది కేంద్రంతో లింకప్ కావాల్సిందే. ఇవాళ ఏ జాతీయ పార్టీ దాని ఇనిషియేటివ్ తీసుకుంటలేదు. అంటే ఒక ప్రాంతీయ పార్టీగా మాకు ఈ సామాజిక సమస్యలు పరిష్కరించాలనే ఆలోచన మాకు ఎంతనో కూడా మా బలాన్ని పెంచుకునే అవకాశం టీఆర్ఎస్ పార్టీ ద్వారా లేదు. కాబట్టి దేశవ్యాప్తంగా విస్తరించాలని ఒక ఆలోచన ఉన్నప్పుడు బీఆర్ఎస్గా ఉండడం కరెక్ట్ అని చెప్పి చాలామంది జర్నలిస్టులు, జాతీయ స్థాయిలో పనిచేసే వాళ్ళు, మేధావులు అందరి సూచనల మేరకే కేసీఆర్ గారు బీఆర్ఎస్గా మార్చారు. రైట్. సో దేశవ్యాప్తంగా కూడా మీ యాక్టివిటీస్ డెఫినెట్లీ ఉండబోతాయి. డెఫినెట్లీ. రైట్. రాష్ట్రం సర్కారు మారినాక నెక్స్ట్ డే అసెంబ్లీ జరిగింది. అసెంబ్లీలో నెక్స్ట్ డేనే బీఆర్ఎస్ తరఫు నుంచి క్వశ్చన్స్ అడగాలని అడిగిందా, లేకపోతే నెక్స్ట్ డేనే అడిగితే వాళ్ళ దగ్గర ఏం ఆన్సర్ ఉంటాయి? మీరు స్టార్ట్ అయిందా, రుణమాఫీ స్టార్ట్ అయిందా, అది స్టార్ట్ అయింది, ఇది స్టార్ట్ అయిందా అని అడిగితే వాట్ డూ ది ఆన్సర్? స్టార్ట్ అయిందని మేము అనలే మేడం, చేయాలని కోరుకుంటామని చెప్పారు మా మంత్రులు, మా నాయకులు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మిగతా మంత్రులు, జగదీష్ రెడ్డి గారు ఎవరైనా కూడా మీరు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నదో అధికారంలోకి వచ్చిన ఫస్ట్ క్యాబినెట్ లోపలనే మేము రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇస్తామని చెప్పి ఆ రోజు మీరు హామీ ఇచ్చారు, ఒకసారి గుర్తు చేస్తున్నాం అని చెప్పారు. అందులో తప్పేం లేదు, మేము అడిగింది ప్రజల కోసం కదా, మా కోసం కాదు, మాకైనా లాభం చేయండి అని చెప్పి, మా పార్టీకైనా బెనిఫిట్ చేయండి, మా కార్యకర్తలు బెనిఫిట్ చేయండి అని చెప్పి మేము అడిగిన రైతుల కోసం అడిగి, అందులో తప్పే ఉన్నది. మోరోవర్ ఇప్పుడు వాళ్ళు ఇంతసేపు మమ్మల్ని టార్గెట్ చేయడానికి మా పార్టీని, మా ప్రభుత్వాన్ని, మా నాయకులను బదనం చేసే కార్యక్రమం పెట్టుకున్న తప్ప వాళ్ళు పాలన మీద ఫోకస్ పెడుతున్నారా పూర్తి స్థాయిలో? అంటే టీఆర్ఎస్ పార్టీ ఎంత విమర్శించుకుంటూ పోతే ప్రజలు దృష్టిని మలచచ్చు దూరం. అంటే ఈ పథకాలు అడగకుండా ఎంతసేపు టీఆర్ఎస్ పార్టీ గురించి ఆలోచించాలి, కేసీఆర్ గారి గురించి ఆలోచించాలి, నీటు ఆలోచించాలనే దానిలోనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు పోతున్నారు తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. రైట్. శ్రీనివాస్ గారు, మన అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్కి ఏ విధంగా పార్టీ ప్రిపేర్ అవుతుంది? ఎందుకంటే లోపాలు తెలుసుంటాయి, సో దానికి తగ్గ కసరత్తు కూడా అయి ఉంటుంది. సో హౌ ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ ఎంపీ ఎలక్షన్స్? ఈ నెల నెక్స్ట్ కొత్త ఇయర్లో 2024లో జనవరి 3 నుంచి తెలంగాణ భవన్లో మా కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గం నుంచి పార్లమెంట్ స్థాయి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను కానీ, ఓడిపోయిన ఇన్ఛార్జీలు కానీ, మున్సిపల్ చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు, జడ్పీసీలు, ఎంపీపీలు అందరినీ పిలిచి ఒక సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు. అది 3 నుంచి స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి. ప్రతి పార్లమెంట్ వైజ్గా అంటే మొన్నటి ఎన్నికల లోపల గెలిచిన కాడ కారణాలు, ఓడిపోయిన కాడ కారణాలు, వాటన్నిటి గురించి చర్చించుకునే అవకాశం ఉన్నది. నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల లోపల మెజారిటీ సీట్లను గెలిచే విధంగా మా కార్యాచరణ ఉంటుంది. అంటే గత ప్రభుత్వంలో ఇంకొక విమర్శ కూడా బాగా మీరు ఎదుర్కొన్నారు. అదేంటంటే కేంద్రం నుంచి డిటాచ్ అయ్యి పరిపాలన అయింది. అంటే కేంద్రం ఈజ్ అ సెంటర్ పాయింట్ ఫర్ ఆల్ ది స్టేట్స్. బట్ తెలంగాణ అంటే దానికి మీరు ఎట్లా స్పందిస్తారు? తెలంగాణ హ్యాస్ ఇండిపెండెంట్లీ పర్ఫార్మ్డ్. డిటాచ్ అయిందని మీరు అంటున్నారు, కానీ వాళ్ళ కాంగ్రెస్ నాయకులు ఏమన్నారు, బీజేపీ టీఆర్ఎస్ ఒకటే పనిచేసిందని చెప్పి వాళ్ళు అంటున్నారు. అదే అర్థం కాని క్వశ్చన్. వాళ్ళని అడిగితే మీరు ఏబీ అంటారు, వీళ్ళని అడిగితే మీరు ఏబీ అంటారు. కానీ మీ మాత్రం ఇండిపెండెంట్ అని చెప్పి మీరైనా గుర్తించారు, మీకు ధన్యవాదాలు మేడం. ఎందుకంటే మేము ఇండిపెండెంట్గా వివరించాము. ఎందుకంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సింది ఏ ప్రభుత్వం ఉన్నా అది రైటు, అంతే తప్ప మీ టీఆర్ఎస్ పార్టీ, మీ పార్టీ వాటి మేము నిధులు ఇవ్వని చెప్పి అనడం కరెక్ట్ కాదు. నిజంగా ఆ రోజు యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి ఉన్నారు గుజరాత్. వాళ్ళు కూడా అదే మాట్లాడి గుజరాత్ అభివృద్ధి జరిగేదా? వాళ్ళు సొంత చేసుకోవాల్సిన నరేంద్ర మోడీ చాలా సొంత వాళ్ళు కూడా వివక్ష ఉంచారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గుజరాత్ కూడా వివక్ష ఉంచినప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు సొంతగా దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇండస్ట్రీస్ తీసుకురావడం కానీ, అట్రాక్ట్ చేయడం అవన్నీ చేశారు. ఇవాళ కేసీఆర్ గారు కూడా అదే పని చేశారు. ఎంత కఠినంగా నిబంధనలు పెట్టినా కూడా, ఇవ్వకుండా ఎంత తాత్సారం చేసినా కూడా, ఒకరికి నీతి ఆయోగ్ ప్రపోజ్ చేసినా కూడా, ప్లానింగ్ బోర్డు ప్రపోజ్ చేసినా కూడా వాళ్ళు ఏం నిధులు ఇవ్వకుండా కూడా కేసీఆర్ గారు సొంతగా ఇవాళ అప్పులు తీసుకొచ్చినాం, ఈ రాష్ట్రాన్ని ఇవాళ అభివృద్ధి చేసినాం, వ్యవసాయ రంగాన్ని ఇవాళ స్థిరీకరించుకున్నాం, బాగు చేసినాం. కాబట్టి అయినా ఇవాళ మేము ఆదర్శంగా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర పార్టీలు, జాతీయ స్థాయిలో ఉన్న పార్టీల దృక్పథం మారితే మంచిది. రైట్. ఇంకొకటి అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు తెలంగాణ సర్కార్ మీ మీద విమర్శ ఏంటంటే అప్పుడున్న పథకాలు అంటే కాంగ్రెస్ హయాంలో ఉన్న పథకాలనే పేరు మార్చి మీరు మరి ఇచ్చారు కాబట్టి పరిపాలన కొనసాగింది, అవన్నీ మావే పథకాలు అని. అప్పుడైనా గురుకులాలు పెట్టిరా వాళ్ళు ఏమన్నా? పోనీ ఈయన ఓవర్సీస్ స్కీమ్లో అయినా పెట్టిరా మేడం? ఎవరైనా టాలెంట్ ఉన్న విద్యార్థికి ఫారిన్లో సీట్ వస్తే
వాళ్ళు కనీసం పేపర్లు ఆడించుకునేది, వాళ్ళని విద్యార్థికి పలానా యూనివర్సిటీలో సీట్ వచ్చింది అయినా సాయం చేయండి అని చెప్పి చెప్పుకునే పరిస్థితి నాడు ఉండే. ఇవాళ కేసీఆర్ గారే ప్రతి అన్ని వర్గాలకు సపరేట్, ఇవాళ బీసీలకు కానీ ముస్లింలకు కానీ ఇవాళ బ్రాహ్మణ్స్ కానీ అందరు కూడా ఇవాళ ఓవర్సీస్ పథకాన్ని పెట్టి ఇది ఇచ్చారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందా? ఫ్రీ కరెంట్ కానీ ఫీ రియంబర్స్మెంట్ కానీ ఇలాంటివన్నీ కూడా అంటే పేరు మార్చి కాస్త ప్రొసీజర్ మార్చి కేసీఆర్ ముద్ర వేశారనేసి. కాల్ తీసుకుందాం. మేము అభివృద్ధి చేసినాం, అహంకారం అనేది ఏడలేదు, కావాలని చెప్పి ఒక ప్రచారం చేసారు తప్ప ఎక్కడ దొరతనం లేదు. పేరు ఊకే దొర అని మాట్లాడారు. ఇవాళ 50 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు దొరలు కాదు, కానీ కేసీఆర్ కూడా దొరవుతాడా? ఇలా ముఖ్యమంత్రి ఉన్నంత మాత్రాన దొరవుతాడా? ఇప్పుడు రేవంత్ రెడ్డి దొర కాకుండా పోతాడా? గతంలో ముఖ్యమంత్రి ఉన్న వాళ్ళెవరు? వాళ్ళు దొరలు కాదా? దొర అనే ఇష్యూ కాదు. ఇవాళ ప్రజల అవసరాల కోసం ఏమైనా పథకాలు చేపట్టిరా లేదా, ఎగ్జిక్యూషన్ అయినాయా లేవా, గత పాలనను కంపేర్ చేసుకోండి. ఎంతసేపు కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా దూషించడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏం లేదు. కాబట్టి ఈ రకంగా ఆలోచించడం కరెక్ట్ కాదు. కాబట్టి మేము ప్రజల్లోపడే ఉన్నాం. మా పార్టీ కార్యకర్తలు ప్రజలతోనే ఉన్నారు, నాయకులతోనే ఉన్నారు. ఇవాళ ఎమ్మెల్యే అనే వాళ్ళను ఇవాళ గ్రామ స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఉంచిన పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్నికలైన తర్వాత వెంటనే వచ్చి హైదరాబాద్లో ఉండే పరిస్థితి నాడు ఉండే. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు హైదరాబాద్లో ఉండే పరిస్థితి ఉన్నదా? గ్రామాలను ఉంటారు, రైతులతో ఉంటారు. ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా కూడా పండగలైన ఏదైనా కూడా గ్రామాలకు వెళ్తున్నారు. కార్యకర్తలతో ప్రజలతోనే మమేకమై తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలు మమ్మల్ని 20 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీని ఆదరించారంటే ఉత్తనే ఆదరించలే కదా, ప్రజలతో ఉన్నాం కాబట్టి ఆదరించరు. మా నాయకుడు కేసీఆర్ ఆ విధంగా డ్రైవ్ చేసిండు కార్యకర్తలను. కాబట్టి రాజకీయాలను ఇవాళ గ్రామీణ స్థాయికి హైదరాబాద్ నుంచి ఇవాళ గ్రామీణ స్థాయికి తీసుకొచ్చిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు. ఇక దొరతనం ఎక్కడిది? రైట్. అంటే నేను ఇందాక అన్నట్టుగా పార్టీ అనాలిసిస్ చేసిండొచ్చు. బట్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అంటే ఎలక్షన్స్ మూడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి గ్రామ స్థాయి నుంచి కానీ లేకపోతే కాన్స్టిట్యూషనల్ వైజ్ కానీ ఎలాంటి కార్యక్రమాలని అంటే యాజ్ అ వాట్ ఈజ్ అపోజిషన్ పార్టీగా మీరు తీసుకోబోతున్నారు? మేడం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 100 రోజుల లోపల పథకాలు అమలు ఇస్తామని చెప్పారు. ఇంకా టైం ఉంది వాళ్ళకు. ఎన్నికల ఎంపీ ఎలక్షన్ వచ్చే వరకు వాళ్ళ టైం అయిపోతుంది. ఈ లోపల వాళ్ళకు టైం ఇస్తున్నాం. ప్రజలు కూడా వాళ్ళకి టైం ఇస్తున్నారు, చూస్తున్నారు ఏం చేస్తారు రేవంత్ రెడ్డి గారు. ఇంతవరకు రైతు బందే వాళ్ళే. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉందంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉందంటే ఈ పార్టీకి ఎలక్షన్ అయిన తెల్లారే 2-3 వారం రోజుల లోపలే మొత్తం రైతు బంధు అందరికీ వాడే పరిస్థితి ఉండే. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో కూడా చాలామంది పేద రైతులు రైతు బంధు పడకపోవడం వల్ల నేను నాటేయలేకపోతా ఉన్నా, మళ్ళీ అప్పుల పోవాల్సి వస్తా అని చెప్పి ఇవాళ బాధపడే వాళ్ళు కూడా ఇవాళ మనకు కనిపిస్తూ ఉన్నది. అందుకే ప్రజల అనుభవం ప్రజలు ఇప్పటికే రియలైజ్ అవుతూ ఉన్నారు. మా పార్టీ మీద ఇప్పటికీ సింపతి స్టార్ట్ అయిపోయింది. ఎన్నికల వరకు అది పీక్ స్థాయికి పోతుంది. ఖచ్చితంగా ఈ ఎంపీ ఎలక్షన్లో కూడా మెజార్టీ సీట్లు డబుల్ డిజిట్లో మేము రేపు ఎంపీ సీట్లు గెలవబోతూ ఉన్నాం. రైట్. అంటే ఇంతకుముందు మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ ఇది మీరు అది చేయలేదు ఇది చేయలేదని సేమ్ రోల్ మీరు కూడా అంటే ప్రతిపక్షంగా మీరు చేస్తారా లేకపోతే సంథింగ్ కన్స్ట్రక్టివ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటాయా? మేమేం అనాల్సిన అవసరం లేదు. మేము అనుకుంటేనే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. మేము చేయలేకపోతే వాళ్ళే ఏం చేస్తలేరు కాబట్టి ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మొన్న వరకు చేసిన పార్టీని చూసారు, ఇవాళ చేయని పార్టీని ఇవాళ కాంగ్రెస్ అని రేపు చూడబోతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఇవాళ రియలైజేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. రేపు ఎంపీ ఎలక్షన్లో కూడా మేము మెజార్టీ సీట్లు తెలంగాణ నుంచి మేము గెలవబోతూ ఉన్నాం. రైట్. అభ్యర్థుల ఎంపిక ఎలా ఉండబోతుంది? అభ్యర్థులు ఖచ్చితంగా కార్యకర్తల ఆమోదం మేరకు కార్యకర్తలు మెచ్చే విధంగానే పబ్లిక్తో ఉండే నాయకులను, పబ్లిక్తో మంచిగా మెయింటైన్ చేసే నాయకులకే రేపు కేసీఆర్ గారు అభ్యర్థులు ఇస్తారు. అందులో సిట్టింగ్లు ఉంటారు, కొత్త వాళ్ళు కూడా అవకాశం ఇవ్వచ్చు. ఖచ్చితంగా మేము మెజార్టీ సీట్లు గెలుస్తాం. అంటే సిట్టింగ్ ఫార్ములాని మార్చబోతుందా ఈసారి బీఆర్ఎస్? ఎందుకంటే లాస్ట్ టైం సిట్టింగ్ ఫార్ములా డిడ్ంట్ వర్కౌట్ అవ్వలా. అంటే ఎంపీ ఎలక్షన్ అట్లా వేయలే కదా మేడం. ఎమ్మెల్యే ఎలక్షన్లో కేసీఆర్ 18లో సిట్టింగ్లకు ఇచ్చారు. ఎంపీ ఎలక్షన్ కష్టాలు కూడా కొంత చేంజ్ చేయడం జరిగింది కదా. అంటే ఈసారి చేంజ్ చేస్తానికి గ్యారెంటీ లేదు. కానీ కాకపోతే మాత్రం ప్రజలు మాకు ప్రో ఉన్నారు. ఇప్పుడు ప్రజలు మాకు ప్రో తయారవుతూ ఉన్నారు. ఏఎన్ కాడ మాకు ప్రో ఉన్నారు. హైదరాబాద్లో మాకు ఎట్లా పాజిటివ్ ఉన్నది, ఇవాళ రూరల్లో కూడా మాకు పాజిటివ్గా తయారవుతూ ఉంది. సో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. రైట్. ఇంతకుముందు రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ కాబట్టి తెలంగాణ ప్రజలకు ఏం కావాలి అని కాకుండా ఏ అంశం మీద ఎలక్షన్స్కి నినాదంతో పోతారు, లేకపోతే హౌ యు ఆర్ గోయింగ్ టు ప్రిపేర్? అంటే ఇక రైతుల ఏజెండా కేసీఆర్ రైతుల ఏజెండాగానే మా ప్రయత్నం ఉంటుంది. ప్లస్ అనేకమైన సామాజిక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఎస్టీలకు రిజర్వేషన్ పెంపు అంశం ఉన్నది. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని చెప్పి, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఉండాలనే అంశాల మీద
అదేవిధంగా బీసీ ఒక మంత్రిత్వ శాఖ స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటిపోయిన ఇప్పటి వరకు ఒక మంత్రిత్వ శాఖ పెట్టకపోవడం వల్ల ఈ వర్గాలకు ఆర్థికపరమైన బెనిఫిట్స్ కానీ రావడం లేదనే అంశం ఇవాళ ప్రజల్లో కూడా ఇవాళ బలంగా ఉంది. ఆ అంశాన్ని కూడా మేము ప్రజల్లోకి ఇవాళ తీసుకెళ్తాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూలగాలని చెప్పి ఇవాళ కొత్తగా మాట్లాడుతూ ఉండదు. అంటే ప్రజల్లో సమస్య ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఇప్పటి వరకు కేంద్రంలో అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీల గురించి ఏ రోజు కూడా మాట్లాడలే. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ బీసీ స్లోగన్ని ఎన్నుకున్నాం. మేము బీసీలకు చట్టబద్ధంగా వాళ్ళకు రావాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించాం. అనేకసార్లు డెలిగేషన్ కూడా పోవడం జరిగింది. అంటే ఇలాంటి సామాజిక సమస్యలన్నింటినీ రేపు కేంద్రం దృష్టికి పెట్టాల్సిన, పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఇవాళ ఉంది. కాబట్టి ఇవాళ ప్రజలు ఆ విధంగా కూడా ఆలోచన ఇస్తాం. మాకు ఇప్పటికీ ఆ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఇవాళ రిజర్వేషన్ల పెంపు విషయంలో కూడా టీఆర్ఎస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఇవాళ బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ లేదని చెప్పి ఇవాళ కింది వర్గాల్లో కూడా ఉంది. కాబట్టి 100% అదొక ఎజెండాగా ఉంటుంది మాకు. రైట్. సాయి కిరణ్ ఉన్నారు యూకే నుంచి. సాయి కిరణ్ గారు, హలో. అడగండి మీ క్వశ్చన్, స్ట్రైట్ అండ్ షార్ట్. నమస్కారం అన్న, గెల్లు సీన్ అన్న, రాష్ట్ర అధ్యక్షులు బీఆర్ఎస్వి. థ్యాంక్ యూ. నమస్తే అన్న. ఎన్ని సంవత్సరాలు కొనసాగిద్దాం అనుకుంటున్నారు మీరు ఈ అధ్యక్ష పదవిని? ఇంకా బీఆర్ఎస్విలో అంటే మా యువతకు ఏంటి అంటే, మీ ఏజ్ చాలా పెద్దది, మీరు విద్యార్థి, ఇప్పుడు ఒక విద్యార్థి కాదు, విద్యార్థి కష్టాలలో మీరు ఒకప్పుడు విద్యార్థి నాయకులుగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో చాలా పోరాడారు. అది ఒకటి పక్కకు పెడితే, ఇప్పుడు మీరు విద్యార్థులకు ఏమన్నా అవకాశం ఇద్దామనుకుంటుర్రా? లేక మీరు మొన్న ఎలక్షన్ల టైంలో బీఆర్ఎస్వి జెండా ఎక్కడ కూడా కనిపించలేదు అన్న. ఎమ్మెల్యే ఎలక్షన్ల టైంలో పూట విద్యార్థి నాయకులు అందరూ పనిచేశారు. అసలు తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ నుంచి గులాబీ జెండా పట్టుకుని పనిచేసింది విద్యార్థి నాయకులు, టీఆర్ఎస్ నాయకులు. కాబట్టి నా పదవి విషయంలో కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారు. నేను జీవితకాలం దీనే పట్టుకొని ఉండే కదా. పార్టీ ఎప్పటికీ కొత్త కమిటీలు పడిన కొద్దీ చేంజ్ అవుతూ ఉంటాయి, కొత్త వాళ్ళకు నాయకత్వం వస్తుంది. త్వరలో కూడా కొత్త కమిటీలు పడతాయి, పార్టీ కమిటీలు పడతాయి, జిల్లా కమిటీలు పడతాయి, అనుబంధ సంఘాల కమిటీలు కూడా అన్నీ చేంజ్ అయిపోతూ ఉంటాయి. రేపు పార్టీ కార్యకర్తలు అన్ని వర్గాలను సమన్వయం చేసుకొని రేపు ఎంపీ ఎలక్షన్లో రేపు ముందుకు పోతూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా రేపు ఎంపీ ఎలక్షన్లో గెలిపే ఎలక్షన్గా రేపు పనిచేస్తాం. విద్యార్థి నాయకులు అందరూ కూడా పనిచేస్తారు. అంటే సాయి కిరణ్ అడిగినట్టుగా, అంటే బీఆర్ఎస్వి ఫోకస్ చేసే అంశాలు ఏంటి జనరల్గా? ఇప్పుడు ఇలా ప్రభుత్వం లేదు కాబట్టి ప్రభుత్వానికి విద్యార్థులకు సంబంధించిన సమస్యల మీద ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. మొన్నటి ఎన్నికల ముందు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో వాళ్ళు ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు భర్తీ చేయలేదు. రైల్వేలో కానీ వివిధ డిపార్ట్మెంట్లో, ఆర్మీలో, వాటి మీద ఉద్యోగాలు భర్తీలో దాన్ని కూడా మేము పోరాటం చేసినాం. గవర్నర్ గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల విషయంలో యూనివర్సిటీలో నోటిఫికేషన్ బోర్డు ప్రభుత్వం ఏర్పడిస్తే ఆ సంతకం పెట్టండి. ఈ పార్టీ విశ్వవిద్యాలయంలో అన్నింటిలో కూడా ఇవాళ అసిస్టెంట్ ప్రొఫెసర్ టీచర్ రిక్రూట్మెంట్ అనేది జరిగిపోయే పరిస్థితి ఉండే. గవర్నర్ గారు ఆబ్జెక్షన్ చేయడం వల్ల మేము పోరాటం చేసినాం. ప్రభుత్వం ఉండి కూడా అరెస్ట్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి విద్యార్థి నాయకులు మామూలు యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ చాలా ప్రాంతాల్లో కూడా మా పార్టీ నడిపిస్తున్న వాళ్ళే విద్యార్థి నాయకులు. ఓకే. గ్రామీణ స్థాయిలో కూడా ఇవాళ వాళ్ళే చాలామంది సర్పంచ్లు అయ్యారు, కొంతమంది జెడ్పీటీసీలు అయ్యారు, ఎంపీపీలు అయ్యారు, సింగిల్ విండో చైర్మన్ అయ్యారు, సహకార సంఘాల్లో కూడా నడిపిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు కూడా బాలకృష్ణ గారికి ఎంపీ అవకాశం ఇచ్చారు, ఎమ్మెల్యేగా ఇచ్చారు, కిషోర్ గారికి ఇచ్చారు, పెడమతి రావు గారికి ఇచ్చారు. చాలామంది కార్పొరేషన్ చైర్మన్లుగా ఇవాళ విద్యార్థి నాయకులు ఇవాళ గుర్తించిన పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇవాళ యువతకు మా పార్టీలో చాలా ప్రాధాన్యం ఉన్నది. రైట్. అంటే మీరు అధ్యక్షులుగా ఉన్నప్పుడు కూడా విద్యార్థి సమస్యలు తీరలేదా అని పనిచేసినాం మేడం. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అయితే ఇప్పుడు వేరే సంఘాలు అయితేనో రోడ్డు మీద ధర్నాలు చేసిన పరిస్థితి ఉంది. మేము అధికారం ఉన్నప్పుడు మేము ధర్నాలు చేయలేదు కదా. అధికారుల దృష్టికి తీసుకెళ్తాం, మాట్లాడతాం, సమస్యలు పరిష్కారం అవుతాం. ఇవన్నీ పబ్లిసిటీ కావు, ఇవన్నీ ఇంటర్నల్గా నడుస్తూ ఉంటాయి. ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక విద్యార్థి సంఘం ఫోకస్ అవ్వడం అనేది చాలా అసంభవం. సమస్యలు కూడా ఫోకస్ కావు, సమస్యలు పరిశీలించుకుంటూ పోతాం, కనిపించకుండా పరిష్కారం జరుగుతాయి తప్ప మేము ఓపెన్గా వచ్చి మేము లొలిపెట్టి ఆఫీసర్గా వచ్చి లొలిపెట్టే పరిస్థితి ఉండదు. టెక్సస్ నుంచి మిస్టర్ నాయక్ ఉన్నారు. నాయక్ గారు మాట్లాడండి. శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆస్క్ యువర్ క్వశ్చన్ స్ట్రైట్ అండ్ షార్ట్. Sure. Ma'am, please allow me like a couple of minutes. I have like few questions straightforward to Srinu. Namaste Srinanna. Namaste. Anna, నాకు straight and మేడం చెప్పినట్టుగా straight and forward like two questions.
ఒకటి రిలేటెడ్ టు ధరణి అండ్ ఇంకోటి రిలేటెడ్ టు కాళేశ్వరం. సో నిజాయితీగా చెప్పండి, మీరు ఉద్యమకారులు నాయకులు, మీరు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాను, ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి ఆ పార్టీకి కొద్దిగా మాట్లాడాలని కాదు, ఒక కామన్ మ్యాన్ గా ఒక పార్టీ నుంచి కాకుండా ఒక జనరల్ రివ్యూ చేయండి, చూసి మాట్లాడండి. లైక్ మెడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది, దాని అంత డిజాస్టర్ గా అయిందని అందరూ చెప్తున్నారు, అది మీకు తెలిసిన సత్యమే. సో అంత జరుగుతున్నప్పుడు కూడా అంత ముందు ఉన్న ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నారు. సో ఏ రోజైనా రివ్యూ పెట్టైనా అసలు ఇలా జరిగింది, ఎందుకు జరిగింది, ఏ ఒక్క రోజైనా మాట్లాడారా? అప్పుడు అంతకుముందు బాహుబలి మోటార్స్ అదేదో మునిగిపోయిందని అంటున్నాను, లైక్ 1 year 1.5 year ago అయ్యారు. సో ఆ రోజు కూడా అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు, మోటార్లు మునిగిపోయి వాటి గురించి కూడా ఏ రోజైనా కనీసం పబ్లిక్ గా అతను రెస్పాన్సిబుల్ పర్సన్ గా సీఎం గా ఉన్నప్పుడు అంత ప్రజాదానం, అది అతను సొంత డబ్బు కాదు. సో అలాంటి ఏ బాధ్యతయుతంగా ఏ ఒక్కసారైనా దాన్ని రివ్యూ తీసుకున్నారా? అది ఒకటి. ఇంకోటి ధరణి చెప్పాలి అంటే సీఎం గారు మన ఇచ్చిన అఫిడవిట్ లోనే ఒక కుంట ఎక్స్ట్రా ఉందని అన్నారు. అలాంటిది అందులో తప్పు తడకలు ఉన్నప్పుడు నేను ఒక పర్సన్గా చెప్తున్నాను, ఎంత సఫర్ అవుతున్నాము అంటే ధరణి విషయంలో లాస్ట్ 2 years నుంచి మాకున్న ల్యాండ్ వేరే వాళ్ళు ఏమంటారు ఎంట్రీ అవుతాయి ధరణిలో డిలీట్ చేయడానికి ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగాను. లాస్ట్ నేను ఇండియా వచ్చినప్పుడు కూడా వచ్చిన నెక్స్ట్ డే నుంచి 10-15 సార్లు తిరిగాను. హైకోర్టుకి వెళ్ళాము, ఆర్డర్ వచ్చింది, కలెక్టర్ అప్రూవ్ చేశారు. సీసీఎల్కి వెళ్తే ఎగ్జిస్టింగ్ సర్వే నెంబర్ డిలీట్ లేదు అని అన్నారు. మళ్ళీ ఫైల్ ఫార్వర్డ్ చేసి మళ్ళీ కలెక్టర్ పంపించారు. మళ్ళీ కలెక్టర్ పంపిస్తే మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మళ్ళీ కలెక్టర్ అప్రూవ్ చేసి మళ్ళీ ఎగ్జిస్టింగ్ సర్వే నెంబర్ డిలీట్ చేసి మళ్ళీ సీసీఎల్ పెండింగ్. ఇప్పుడు ఈ రోజు వరకు కంప్లీట్ కాలేదు. వరకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 months లో కంప్లీట్ చేయమన్నారు. ఇలాంటి నా ఒక్కటి బాధ కాదు, నాలాగా ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐ ఎంతో మంది సఫర్ అవుతున్నారు. ఎన్ఆర్ఐదే కాకుండా అక్కడ ఉన్న రోజు చూస్తున్నారు, మీకు కూడా తెలిసి సత్యం ఏంటో ఇంత సఫర్ అవుతున్నారు. సో వీటి మీద అంత కాన్ఫిడెన్స్ లేదా ఫాస్ట్ గవర్నమెంట్? ఇప్పుడు ఇంతకు సోదరుడు ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టు గురించి, మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తిగా ఏం కూలిపోలేదు, చిన్న క్రాక్ వచ్చింది. దాని గురించి రెక్టిఫై చేయడానికి అప్పుడు ఎన్నికల ముందే ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు వాళ్ళు వెళ్ళి విజిట్ చేసారు. ఇష్యూ సాల్వ్ చేస్తాం, దాన్ని వాళ్ళ సొంత డబ్బులతోనే వాళ్ళే రీకన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి అదొక ఇష్యూ. రెండవ ధరణి విషయంలో కూడా ఇవాళ కేసీఆర్ గారు ధరణి తీసుకొచ్చిన తర్వాత అనేకమైన సమస్యలు ఇవాళ పరిష్కారమైనవి. వాళ్ళు మాట్లాడుకోవడం సమస్యలు పరిష్కరించుకునే పరిస్థితి ఉండేది. గతంలో ధరణి లేకముందు అధికారులు వీళ్ళ పేరు వాళ్ళ పేరు రాయడం, వీళ్ళ పేరు రాయడం, ఏళ్ళ కొద్ది గ్రామాల్లో కూడా పంచాలు పెట్టుకోవడం, మర్డర్లు చేసుకోవడం, కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితి, చాలా కేసులు కోర్టులు ఉన్నాయి. ఇవాళ చాలా కేసులు ఇవాళ తక్కువ వచ్చినాయి. పరిష్కార దిశగా ధరణి వచ్చిన తర్వాత గ్రామం లోపల మా నాయకులే, వాళ్ళే ప్రజలు, రైతులు వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి మాట్లాడుకుని ఈ సమస్యలు ఇప్పటికీ పరిష్కరించుకోవాలని చెప్పి ఏకమై వాళ్ళ సమస్యలు ఇవాళ పరిష్కారం చాలా సమస్యలు పరిష్కారం తీసుకున్నారు. కొన్ని అక్కడక్కడ కొన్ని ఉన్నాయి, పూర్తి స్థాయిలో లేవని చెప్పట్లేదు. కేసీఆర్ కూడా రెగ్యులర్గా ధరణి మీద కూడా రివ్యూ మీటింగ్ పెడతా ఉన్నారు. కొన్ని మాడ్యూల్స్ చేంజ్ చేస్తూ ఉన్నారు. చేంజ్ చేసి వాళ్ళకు రైతులకు అంటే ప్రజలకు అనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఇంకా కొన్ని సమస్యలు కొన్ని పెండింగ్లో ఉన్నాయి, అవన్నీ పరిష్కారం దిశగా ఇవాళ ప్రభుత్వం పోతూ ఉన్నది. రైట్, థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇది ఈరోజు వారధి. చూస్తూనే ఉండండి TV9.